మీద పోరాటం చేస్తున్న అనేక మంది దాని అనుసరించి ఇవాళ దామోదర్ రాజనరసింహ గారి రాష్ట్రం ఆరోగ్య శాఖ మార్చిలు తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థిస్తూ అసెంబ్లీలో దాన్ని చట్టం చేసే రూపంలో మరి తీసుకోవడం వెళ్ళడం జరిగింది. మరి ఇది జీర్ణించుకోలేక ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మన వర్గీకరణ గురించి ఉద్యమకారులందరూ కూడా ఎంతో హర్షించారు. కానీ ఈరోజు మా యొక్క శాసనసభ్యులు మాదిగ శాసనసభ్యులు సామెల్ గారు లాంటి వాళ్ళు నిన్న మొన్నటి దాకా వేరే పార్టీలలో తిరిగి వచ్చిన వీళ్ళు 65 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్లో ఒక గొప్ప నాయకునిగా ఎదిగిన దామోదర్ రాజనరసింహ గారి మీద అవాకులు చవాకులుగా ఈరోజు ఈ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక దశలో ఆయన ఈ కులమే కాదు మాదిగా కులం కాదని చెప్పే పరిస్థితి మరి ఎందుకు ఏర్పడ్డదో మరి మాకు అర్థం కావట్లేదు. మాకేమనిపిస్తుందంటే దీనికి బీజేపీ లైన్ తీసుకున్నట్టు మందకృష్ణ లాంటి వ్యక్తులు, సంపత్ లాంటి వ్యక్తులు ఈ ఎమ్మెల్యేలంతా కూడా ప్రోత్సహిస్తూ ఆయన మంత్రి పదవి ఉపకులానికి ఇచ్చారని, మాదిగలకి ఇవ్వలేదని, మరి వాళ్ళ త్యాగాలు మనం గుర్తించాలి కదా. వాళ్ళ నాన్నగారు ఎన్నోసారి 52 నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేసుకుంటూ వస్తూ పార్టీకి నమ్మకంగా ఉంటూ వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి అనేక సార్లు ఓడిపోయిన పార్టీని గెలిచిన పార్టీతోనే ఉన్నారు. కానీ ఈరోజు వీళ్ళు ఎక్కడెక్కడో పార్టీ నుంచి తిరిగి ఈరోజు మాదిగలకు అన్యాయం జరుగుతున్న విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి మీకు కావాలంటే ఒక మంత్రి పదవి అడగండి. ఈ రాష్ట్రంలో మన జనాభా 50 లక్షల మంది ఉండొచ్చు మాదిగలు. మీకు కావాలంటే ఆ మంత్రి పదవి అడగండి, తప్పులేదు. కానీ ఇతరుల మీద బట్టగాల్చి మీదేయడం అనేది ఇది సంస్కారమైన పద్ధతి కాదు. కాబట్టి దామోదర్ రాజనరసింహ బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన గతంలో వాళ్ళ నాన్నగారు బాబు జగజ్జీవన్ రామ్ గారి కాలేజ్ తీసుకొచ్చారు. ఇక్కడ బాబు జగజ్జీవన్ రామ్ గారిని ఉమ్మడి రాష్ట్రంలో ఇంట్రడక్షన్ చేశారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో సప్లాన్ చేసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ గురించి ఒక అపూర్వమైన మేధస్సుతోని నీళ్లు నిధుల విషయంలో ఆ రోజు అధిష్టానాన్ని ఒప్పించిన వ్యక్తి దామోదర్ రాజనరసింహ గారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఇలా వర్గీకరణను కూడా సాధించి పెట్టిన వ్యక్తి దామోదర్ రాజనరసింహ గారు అని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి మీకు మంత్రి పదవి కావాలంటే తీసుకోవచ్చు, కానీ ఆయన మీద ఇలా కులమే కాదని అవమానపరచడం, అగౌరవపరచడం ఇది సహించలేని సమాజం మొత్తం మాదిగ జాతి అంతా కూడా దీన్ని హర్షించరు. దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యేలు చేస్తున్న పనిని. కాబట్టి మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాం, మీరు ఆయన మీద ఏదైనా మాట్లాడితే మాత్రం ఇంకా ముందు చాలా పరిణామాలు వేరేగా ఉంటాయని కూడా తెలియజేస్తూ, మరి దామోదర్ రాజనరసింహ గారు చేస్తున్న సేవా పార్టీ గురించి అందరూ కూడా హర్షిస్తున్నారు. చాలా సమాజం కూడా అందరూ కూడా ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నారు అనే విధంగా ఈరోజు ఈ ఎమ్మెల్యే ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి దీని వెనుక మొత్తం కూడా బీజేపీ కుట్ర, బీజేపీ యొక్క శక్తులు వీళ్ళెంబడి ఉన్నాయని నేను తెలియజేస్తా ఉన్నాను.